హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డీడీసీ క్లాస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో అయితే ఇది 8th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించింది. సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి విద్యార్థులు ఏం రాస్తున్నారంటే మనకు యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి మెయిన్గా 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమ్స్, సెకండ్ వన్ వచ్చేసి మెయిన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ. అయితే మనకి ఇందులో ముఖ్యమైనటువంటి భాగం ఏదంటే ఒకటి మెయిన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ. సో మెయిన్స్ లోపల స్టూడెంట్స్ ఎస్ఏ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎస్ఏ రైటింగ్ అనేది మోస్ట్లీ ఎవరికైతే ఈ యొక్క రిటర్న్ స్కిల్స్ ఎవరికైతే బాగుంటాయో వాళ్ళు మాత్రమే ఇందులో నుంచి క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేనేం చేసిన అంటే విద్యార్థులకు ప్రజెంట్ టెక్నాలజీ అనేటువంటి ఒక టాపిక్ పైన స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ పెట్టడం అనేది జరిగింది. అసలు విద్యార్థులు ఇందులో చాలా చక్కగా ఈ టాపిక్ గురించి రాయడం జరిగింది. అసలు వాళ్ళు ఈ టాపిక్ గురించి కూడా కేవలం 8 నిమిషాల 20 సెకండ్స్ అంటే 8 minutes 20 seconds లోపలనే 200 words లోపల ఈ యొక్క టెక్నాలజీ అనేటువంటి టాపిక్ పైన వాళ్ళు ఎస్ఏ రైటింగ్ రాయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ యొక్క ఎస్ఏ రైటింగ్ అనేది వాళ్ళకు భవిష్యత్తు లోపల వాళ్ళు మెయిన్స్ రాసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు ఈ యొక్క ఎస్ఏ రైటింగ్ సంబంధించి ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెట్టడం జరిగింది. అసలు ఆ విద్యార్థులు రాస్తున్నటువంటి ఆ విధానం చూస్తుంటే అసలు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా చాలా చక్కగా రాయడం జరిగింది. వాళ్ళు రాసేటువంటి ఆ విధానం కావచ్చు, ఆ టైం సెన్స్ కావచ్చు, ఆ స్పీడ్ కావచ్చు, చాలా బాగా రాయడం జరిగింది. అయితే మా విద్యార్థులు వాళ్ళ లక్ష్యం కోసం పడుతున్నటువంటి కష్టం చూస్తే నాకు చాలా సంతోషంగా మరి ఒకవైపు గర్వంగా కూడా అనిపిస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ యువర్ హోమ్, స్కూల్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నా నమ్మకం ఏంటంటే ఇక్కడ ఎవరైతే 4 members కనిపిస్తున్నారో యాక్చువల్లీ 4 members ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి సివిల్స్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసారు. నా నమ్మకం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు లోపల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లా ఈ సివిల్ సర్వెంట్లుగా నియామకమై మన దేశ భవిష్యత్తును మార్చేటువంటి అవకాశం వీళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వీళ్ళని నాతో పాటుగా మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటిది వీళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇంకా మిగతా తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా మిగతా ఎవరైనటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, ఇలాంటి విద్యార్థులను ఎంకరేజ్ చేయడం ద్వారా భవిష్యత్తులో మనం గొప్ప గొప్ప సివిల్ సర్వెంట్లని మనం మన దేశానికి అందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి సో ప్లీజ్ ఎంకరేజ్, డోంట్ డిస్కరేజ్. అండ్ ఈ వీడియో లోపల కామెంట్స్ ఆన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ప్లీజ్ నెగిటివ్గా కామెంట్ చేయకండి. వీలైతే పాజిటివ్గా కామెంట్ చేయండి, కానీ లేకుంటే కామెంట్ చేయకుండా ఉండండి, కానీ నెగిటివ్గా కామెంట్ చేయకండి ప్లీజ్. సో ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ లోపల ఈ యొక్క స్టూడెంట్స్ రాసినటువంటి యొక్క ఎస్ఏ రైటింగ్ సంబంధించినటువంటి పేపర్స్ లాస్ట్లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూసి అసలు ఆ విద్యార్థులు ఏం రాసింది అనేది ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియో సివిల్స్కి సంబంధించింది కాకుండా మన భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్స్కి సంబంధించి ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో భవిష్యత్తులో ఆ విద్యార్థి లాయర్ కావాలనుకున్నది కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి విషయాలు అందులో చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఫోటోలు కూడా చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్లో ఇంకొక విషయం మర్చిపోయినా, మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, లాస్ట్కు అక్కడ గంట సిమ్ ఉంటుంది కదా, ఆ గంట కూడా కొట్టండి. ఆ గంట కొడితే మీకు యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది.